చాలామంది ఇళ్ళల్లో ఎట్లుంది తెలుసా అండి ఈ రోజుల్లో. ఒక కొడుకు ఒక కోడలు నచ్చారు అనుకో, వాళ్ళు ఏం చేయకపోయినా, ఇంటికి రాకపోయినా, చూసుకోకపోయినా, మాట్లాడకపోయినా, పెట్టకపోయినా, దేవుళ్ళు మనుషులు ఎవరిని పట్టించుకోకపోయినా వాళ్ళు చాలా మంచివారనే ప్రచారం చేస్తారు. అత్తగారు కానీ, మామగారు కానీ, ఆడపడుచు కానీ. అదే ఇంకో కొడుకు కోడలు ఎంత చేసినా, ఏం చూసినా చూడని రోజంటూ లేకపోయినా కూడా చూడలేదనే ప్రచారం చేస్తారు. ఎందుకంటే ఆ కొడుకు కోడలు నచ్చారు. దేవుళ్ళని చేసినా పోతారు, కోళ్ళు పట్టుకపోయి కోసి మొక్కి వండి చేసి పెట్టినా కూడా ఈమె అసలు ఏమీ చేయదనే చెప్తారు. ఈ చేత్తో వండి పెట్టింటే కూడా వండలేదు, చేయలేదు, పెట్టలేదు, చూడలేదు, రూపాయి పెట్టలేదు అంటారు. ఏం మంచిదే కాదంటారు. కొడుకు మందే పెట్టిందంటారు. మొత్తం కొడుకుని మార్చేసిందని చెప్పుకుంటారు. మందులు మాకులు పెట్టడానికి ముందు కొడుకు దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాలి, కొడుకు పేరు మీద 2-3 ఇల్లులు ఉండాలి, ఆస్తులు ఉండాలి. ఇవన్నీ ఉంటే తన తల్లిగారికి పెట్టుకోవచ్చు, లేదా వీళ్ళని వదిలించుకొని వీడితో దర్జాగా బతకచ్చు అన్న ఆశ ముందు ఆ కోడల్లో ఉండాలి. ఇవేవి లేకపోయినా జీరో బ్యాలెన్స్తో వచ్చినా కానీ ఎదురు పెట్టి చూసుకుంటూ ఇద్దరు భార్యాభర్తలు బ్యాలెన్సింగ్గా బతుకుతున్నా కూడా ఏమీ లేకపోయినా, ఇల్లు లేక, వాకిల్ లేక, డబ్బు లేక, ఆస్తి లేక, ఉద్యోగం లేక, ఆఖరికి ఉద్యోగం కూడా లేకపోయినా కూడా తన నెత్తిన తన భుజాల మీద బరువును మోస్తున్నా కూడానే ఆ కోడలు మంచిది కాదు. ఉన్నంతలో బతుకుదాం, నానా మాతో ఉండండి అంటే ఆ తల్లిదండ్రులకు అట్లొద్దు. వేరే ఉండి ఈయన కిరాయిలు ఆయన కిరాయిలు అన్ని కిరాయిలు కట్టుకుంటూ చేసుకుంటూ బతకాలంటే ఎలా బతుకుతారండి? ఈ రోజులు ఇళ్ళ కిరాయిలు ఏమన్నా 2,000 3,000 ఉన్నాయా? 7-8 వేలు లేనిది ఇల్లు కిరాయిలు లేవు. నెలకి 30,000 లేనిది ఇల్లు వాకిలి నడవదు. ఇల్లు కిరాయిలు, షాపులు, పిల్లలు, పుస్తకాలు, చదువులు, వంట వార్పుకి అన్నిటికీ. సో తల్లిదండ్రులు కూడా మారాలండి. వాళ్ళు కూడా పిల్లల్ని పట్టుకొని ఉండడం నేర్చుకోవాలి. అందరూ ఒక్క దగ్గర ఉండి, మరీ కసాయి కొడుకులంటూ ఓ 10% ఉన్నారు. చూసుకొని చేసుకొని వాళ్ళంటే ఎవరు లేరు. కోడళ్ళు కూడా ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు, అన్న చెల్లెలు, అక్క తమ్ములు ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. చూడని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. పెట్టిన దాంట్లో సంతోషపడాలి. అక్క చెల్లెలు కూడా ఎంత పెట్టినా కూడా ఆమె పెట్టదు, ఆమె చూడదు, ఆమె చేయదు అనే చెప్తారు. వదిన మరదళ్ళ గురించి చేసినప్పుడు తినలేదా, పెట్టినప్పుడు తీసుకోలేదా, చూసినప్పుడు చూసింది మనుషులు కాదా? న్యాయం ఉండాలి. ఒక ఆడవారై ఉండి ఇంకొక ఆడవారి మీద అబద్ధం చెప్పడం, ఒక కూతురు గల తండ్రి తల్లి ఇంకొక ఆడకూతురు మీద నిందలు వేయడం ఎంతవరకు సంస్కారం, ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించుకోవాలి. సో కొంతమంది జీవితాల్లో జరిగిన గాథ ఇది. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నచ్చని అమ్మ ఇంటికి రాకపోయినా చూసుకోకపోయినా ఆమె మంచిది, ఆ కొడుకు మంచివాడు. నచ్చిన వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు పాపిస్టోళ్ళతో సమానం ఈ రోజుల్లో.